సో ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రైడ్ చికెన్ ఛాలెంజ్ అనమాట. సో ప్రషు ఫ్రైడ్ చికెన్ తీసుకొచ్చింది ఇవాళ ఛాలెంజ్ చేయడం కోసం. వీ హ్యావ్ మైనీస్ అండ్ ఆల్సో టొమాటో సాస్. నేనైతే టొమాటో సాస్ వేసుకోలేదు. మేమిద్దరము ఈ ఛాలెంజ్ చేయబోతున్నాము. సో మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉండాలి అంటే మీరు వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా మేము కొత్తగా ఇది స్టార్ట్ చేసాం కాబట్టి మేము ఇంకా ఏ ఛాలెంజ్ చేయాలో కూడా మీరు మాకు చెప్తే ఆ ఛాలెంజ్ చేయడానికి నేను ఉన్న రోజు ట్రై చేస్తాము. సో ప్లీజ్ లైక్ ద వీడియో ఫస్ట్ అండ్ దెన్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ. విల్ స్టార్ట్. ఓకే, యాక్చువల్గా నిన్న నాకు మ్యాగీ చేసి పెట్టలేదు కదా. లేదు, నేను చేస్తాను మ్యాగీ. సో చూడండి, మార్నింగ్ మీరు తన వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. తనే చెప్తుంది అక్క నా కోసం మార్నింగ్ అన్నీ చేస్తుందని చెప్పి. సో మరి నేను అవన్నీ చేసిస్తున్నప్పుడు వెయిట్ చేయాలి కదా. నేను వెళ్ళేలోపు ఖచ్చితంగా నీకు చేసిస్తాను, చెప్పాను కదా. అండ్ షీ డి నాట్ బ్రింగ్ దట్ ఎగ్ పఫ్ ఆల్సో. యాక్చువల్గా ఈరోజు ఈ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నామండి. సో ఎగ్ పఫ్ కేక్ తెచ్చేస్తే ఇవి తినేస్తుంది, తర్వాత అవి తినడానికి ప్లేస్ ఉండదు కదా. అండ్ ఎగ్ పఫ్ చెడిపోతుంది కదా మనం అలాగే పెట్టేసుకుంటే. సో ఇది తిన్న తర్వాత అది తినలేదు. నేను ఆల్రెడీ లేట్గా వచ్చాను నా వర్క్ ప్లేస్ నుంచి, సో అందుకోసం అని. అండ్ ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాం. చూద్దాం. పైకి ఇలా పెడితే మనకి థంబ్నెయిల్కి పనికొస్తుంది. ఓకే ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. చాలా బాగుంది. ఇవి చాలా బాగుంటాయి. ఏంటంటే కేఎఫ్సీ తింటాం కదా, అలా లోకల్గా చేస్తారు. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఒకసారి నా వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రంచీగా ఉంది. నేను ఒకసారి అడిగాను, బ్రెడ్ క్రమ్స్ మీరు ఎక్కడ తెప్పించుకుంటారు, మీకు దొరకవు ఇవి, మేము తెప్పించిన అవి చేయలేరు అది ఇది అని చెప్పినారు. బట్ నేను ఓట్స్ వేసి చేస్తాను ఈ రెసిపీ. బట్ ఇది కొంచెం ఈ బ్రెడ్ క్రమ్స్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్రొద్దుటూరులో అండి ఫుడ్ చాలా బాగుంటుంది. వేరే ఎక్కడికి పోయినా దొరకదు అంత మంచి ఫుడ్. అంటే మామూలుగా అనుకోవచ్చు మీరు ఎక్కువ చెప్తున్నారేమో, ఎవరి నేటివ్ ప్లేస్ వాళ్ళకి అలా ఉంటుంది అనిపించే. కానీ ప్రొద్దుటూరుకి మీరు వచ్చారంటే ఖచ్చితంగా మీకు అది అర్థమైపోద్ది క్లియర్గా. యాక్చువల్గా నా బండి కొంచెం స్లో, నాది పానీపూరిలో తప్ప ఇంకా దేంట్లో స్పీడ్ అవ్వట్లా బండి. బండి అంటే తన గురించి చెప్తుంది అనుకోవట్లే, ఏంటో స్కూల్ నుంచి వచ్చింది కదా, బండి గురించి చెప్తుంది అనుకుంటున్నాను. నేను మైనీస్లో సాస్లో పెద్దగా ఇష్టపడినా, అందుకే కొంచెమే మైనీస్ వేసుకున్నాను. తెలియట్లేదు కానీ ఫస్ట్ తొందరగా తినేసింది ఆల్మోస్ట్. ఎక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయి చూడు. ఈ ఛాలెంజ్ పుణ్యమాన ఫుడ్ దండిగా వేస్తున్నా నేను. మామూలుగా అయితే ఇంత తినలేను నేను అసలు. ఫుడ్ కొంచెం తింటూనే నా స్టమక్ ఫుల్ అయిపోతుంది. యాక్చువల్గా ఒకవేళ మనం బయటికి వెళ్ళాలంటే బాగా తినేవాళ్ళు ప్రస్తుతం వెళ్ళారనుకోండి, ఫుడ్కి తను న్యాయం చేయలేదు. తినేవాళ్ళు దే కెన్ ఎంజాయ్. అంటే స్లోగా తింటాను నేను. ప్లస్ అండ్ ఫస్ట్ వీడియోస్ మీరు చూస్తే తినేటప్పుడు నాకు ఫస్ట్ ఏంటంటే డిఫరెన్స్, తను ఈ 3 హ్యాండ్స్తో ఇలా తీసుకొని ఇంత తింటుంటుంది. ఇవాళ ఫస్ట్ విన్ అయ్యేటట్టుంది, చూడాలి. ఇంత ఫ్రైడ్ చికెన్లో నాకు కోక్ లేకపోతే అసలు అవ్వదు. వాటర్ అయితే నా వల్ల కాదు. ఫంక్షన్కి వెళ్ళినారు, రిటైర్మెంట్ ఫంక్షన్. అక్కడ ఇచ్చారు ఈ క్యాంపా ఏదో ఒకటి, బట్ నాకు ఇది లేకపోతే నేను తినలేను.
యాక్చువల్గా నా దగ్గర 3 ఉన్నాయి. ప్రశ్న దగ్గర 2.5 ఉంది. ఈక్వల్గా వేసుకున్నాం కానీ నా ప్లేట్ కొంచెం పెద్ద పీస్ అనిపిస్తుంది. అలా ఏం లేదు. నేను యాక్చువల్గా చాలా స్లోగా తింటున్నాను రోజు. ఇవాళ నేను ఓడిపోకూడదు. చికెన్లో అక్క ఓడిపోయింది అనుకోండి, నిజంగా పెద్ద అవమానం అనమాట. ఎందుకంటే నేను అక్క పుట్టిన 4 years తర్వాత వచ్చాను. సో అక్క అంతవరకు తినాల్సిన ఫుడ్ ఈ లోకంలోకి నేను అక్క పుట్టిన 4 years తర్వాత వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి అసలు ఫుడ్ తినేదాన్ని కాదు. ఫుడ్ ఎక్కువ తిననంట అసలు. మా మమ్మీ చెప్పేది, నేను అసలు ఫుడ్ అంత తినను అండ్ ఇప్పుడు కూడా తినను రండి అంత ఎక్కువగా. చాలామంది నన్ను చూస్తే బాగా తినేస్తుంది అనుకుంటుంటారు. రియాలిటీ ఏంటో మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. అండ్ నేను మాట్లాడేస్తున్నా, అక్క మాత్రం తినేస్తుంది ఫాస్ట్గా. తను తినలేదనుకో, చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ కైమా బాల్స్ తెచ్చేవాళ్ళంట. చాలా చిన్నగా ఉన్నింది, అప్పుడే బ్రౌన్ కలర్ ప్యాకెట్లో వచ్చాయి. నాకు అది బాగా గుర్తుంది. డాడీ నైట్ టైం తీసుకొని వచ్చాను, మొత్తం తినేసేదంట అక్క, మమ్మీకి కూడా లేకుండా. సో అట్లా నాన్ వెజ్ తినేవాళ్ళు ఇప్పుడు చికెన్ పందెంలో ఓడిపోతే కష్టం కదా. మైనస్ అయిపోయింది, నేను తినడం కష్టమే. విష్ దగ్గర షేర్ చేసుకున్నాం మైనస్ ఓకే. ఇంక తినేసి అన్నం ఏం తింటాము, ఇంక అసలు ఏం తినలేను నాకు తెలుసు. నిన్న బజ్జీ ఛాలెంజ్ చేసి నా పరిస్థితి అట్లనే అయిపోయింది. మన పానీపూరి ఛాలెంజ్ చేసి కూడా అట్లనే అయిపోయింది. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రశ్న ఈవినింగ్ వస్తుంది కదా, ఈవినింగ్ దొరుకుతాయి ఇవన్నీ స్నాక్స్ కూడా మంచిగా. మార్నింగ్ టైమ్స్ మనకి ఇలాంటి మంచి స్నాక్స్ దొరకవు. నైట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 7 అవుతుంది. 7కి తినేస్తే ఇంకా ఫుడ్ ఐటమ్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఏం తినగలం. అండ్ ఫుడ్లో అక్కడికి చాలా ఉన్నాయన్నమాట మెమొరీస్. అండ్ నాన్ వెజ్ తను బాగా తింటుంది. నాన్ వెజ్ అనే కాదు కానీ ఇట్లా కొట్టగలాడి తింటారంటారు కదా, అలా తింటాను అనమాట. తినడం అంటే అలా అలవాటు అయిపోయింది. నేను వెజ్ తింటాను, కొన్ని స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టంగా తింటాను. నా దగ్గర ఇంకా ఒకటి ఉందండి, నాకు కూడా ఉంది. ఇది తింటే కానీ తాగలేకపోతున్నాను. నేను వాటర్ తాగుతున్నాను. వాళ్ళ హెల్దీ, మన హెల్దీ. ఇంకా తాగేదాన్ని లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోవాలి, వాళ్ళ అక్కకి ఇవ్వకుండా తాగుతుంది అనుకోవాలా? నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి ఉన్నప్పుడు కోక్ థమ్స్అప్ ఏదో ఒకటి పెట్టుకొని చేయాలి. ఈ ఛాలెంజ్ అయితే నాకు తెలిసి ఆ కేక్ గెలిచింది. పానీపూరి ఛాలెంజ్ తప్ప ఇంకా నేను ఏ ఛాలెంజ్ గెలవలేనేమో. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. డన్. ఇవంతా కూడా బోన్స్. డన్. ఓకే అండి, అంటే 3 ఛాలెంజ్లో కూడా నేను ఓడిపోయాను. ఓడిపోయిన ప్రశ్న పనిష్మెంట్ ఇవ్వాలి కదా. చెప్పండి, చేస్తాను పనిష్మెంట్. గుంజులు తిమ్మని చెప్దామా? ఇంత బాడీతో గుంజీలు ఎట్లా తీస్తామండి, చిన్నపిల్లలు మా ఏమన్నా. ఓకే, ఏం చేయమని చెప్దాం ప్రశ్నకి పనిష్మెంట్? ప్రశ్నకి ఏం పనిష్మెంట్ ఇద్దామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓడిపోయినా ఓకే. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. లేదు ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటూ ఏది లేదు. బికాస్ దిస్ ఈస్ ద ఛాలెంజ్, ఈటింగ్ ఛాలెంజ్, ఫుడ్ ఛాలెంజ్ కాబట్టి నో ఫ్రెండ్షిప్ వర్క్స్ అవుట్ హియర్.
ఓకే, ఎనీ పనిష్మెంట్ ఐ విల్ యాక్సెప్ట్. అండ్ మా ఇద్దరిలో ఎవరు మంచిగా తిన్నారో చెప్పండి. అలాగే మర్చిపోకుండా, అంటే ఒక్కొక్కరు కోట్ చెప్పినా పర్లేదు, మర్చిపోకుండా నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయాలో కూడా చెప్పండి. ఓకే అండి, ఇవాళ అయితే యాక్చువల్గా నేను నిజంగా ఒక 2-3 డేస్ నుంచి నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు, అయినా కూడా ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేస్తున్నాను. ఎందుకంటే అక్క ఉన్నప్పుడే చేసుకోవాలి కాబట్టి ఛాలెంజెస్. అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి మంచిగా. ఇంకా ఏమైనా కంటెంట్ సజెషన్స్ ఉంటే మాకు ఇవ్వండి. అండ్ అక్క కొత్తగా ఒక శారీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఆ శారీస్లో మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా వాట్సాప్ ఆర్డర్ చేసుకోండి. యాక్చువల్లీ ఇవాళ నేను మహేశ్వరి సిల్క్ శారీ డ్రైప్ చేసుకొని చూపించానండి. చాలా చాలా బాగుంది. అంటే నేను తీసుకొచ్చాను శారీ అని చెప్పడం కాదు, కానీ నిజంగా ఎలా కడితే అలాగే ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మీరు ఎక్కడికైనా వెళ్ళి ఈజీగా డ్రైప్ చేసుకొని ఫ్రీగా ఉండొచ్చు. శారీ అయితే చాలా బాగుంది. అంటే కొన్ని శారీస్ మనము ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ కొంచెం సేపు క్యారీ చేసి తర్వాత తీసేస్తుంటాం కదా, ఇలాంటివి ఏంటంటే మనకు కంఫర్టబుల్గా ఉంటాయి, ఎక్కువసేపు మనం దాన్ని క్యారీ చేయొచ్చు. అండ్ ఈ మధ్య చాలామంది శారీస్ కట్టడం ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, ఏదైనా చిన్న ఫంక్షన్స్ అలాంటప్పుడు ఇలాంటి శారీస్ బాగుంటాయండి. ఓకే అండి, మరి బాయ్.